కొత్తొక వింత పాతుక రోత అన్న చందంగా మారింది బాపట్ల జిల్లా చీరాల పురపాలకుల పనితీరు. గత ప్రభుత్వ హయాంలో చీరాల పట్టణ సుందరీకరణకు పలు కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా మున్సిపల్ నిధుల నుండి లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లోపంతో ఏర్పాటు చేసిన మసీదు సెంటర్లోని బోర్డును తొలగించి స్క్రాప్ లో పడేశారు. ఇక మిగిలి ఉన్న 3 బోర్డులు రోజులు గడిచే కొద్దీ కాలక్రమేణా అధికారుల అలసత్వంతో అవి కాస్త వెలగడం ఆగిపోయాయి. దీంతో లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన బోర్డులు ఆయా సెంటర్లలో అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని మున్సిపాలిటీ నందు గత ప్రభుత్వంలో మెయిన్ ప్రాంతాలని ఐడెంటిఫికేషన్ కోసం ఆ ప్రాంతం యొక్క పేరుని తెలిసేలాగా ఎల్ఈడి బోర్డులు నిర్మించడం జరిగింది. అయితే కొత్తొక వింత పాతొక రోతలాగా పెట్టినప్పుడు బాగా వర్క్ చేసినాయి. పెట్టిన తర్వాత రాను పాతొక రోతలాగా అవి నిరుపయోగంగా పడిపోయి ఉండటం జరుగుతుంది. మున్సిపాలిటీ నిధులను వెచ్చించి ప్రజలు కడుతున్నటువంటి పన్నుని ఆ నిధుల ద్వారా మున్సిపాలిటీ వారు వాటిని పెట్టి వాటిని అంతే నిరుపయోగంగా చేయటం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, కానీ అవి సక్రమంగా వినియోగం అవుతున్నట్లుగా ఏం కనిపించట్లేదు. కావున దయచేసి ఎల్ఈడి బల్బులతో ప్రాంతాల ఐడెంటిఫికేషన్ తెలిపేలాగా ఏర్పాటు చేసినటువంటి బల్బుల్ని తక్షణం మళ్ళీ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చీరాల నియోజకవర్గంలోని మున్సిపాలిటీ నందు గత ప్రభుత్వంలో మెయిన్ ప్రాంతాలని ఐడెంటిఫికేషన్ కోసం ఆ ప్రాంతం యొక్క పేరుని తెలిసేలాగా ఎల్ఈడి బోర్డులు నిర్మించడం జరిగింది. అయితే కొత్తొక వింత పాతొక రోతలాగా పెట్టినప్పుడు బాగా వర్క్ చేసినాయి. పెట్టిన తర్వాత రాను పాతొక రోతలాగా అవి నిరుపయోగంగా పడిపోయి ఉండటం జరుగుతుంది. మున్సిపాలిటీ నిధులను వెచ్చించి ప్రజలు కడుతున్నటువంటి పన్నుని ఆ నిధుల ద్వారా మున్సిపాలిటీ వారు